ఇసుకేస్తే రాలనంత జనం హిందూ ప్రభంజనం భారతీయుల విశ్వాసానికి ప్రతీక మహాకుంభమేళ ప్రయాగ్రాజ్లో ఆధ్యాత్మికత ఉట్టిపడుతోంది. ఇప్పటికే 8 కోట్ల మంది భక్తులు కుంభమేళలో పాల్గొన్నారు. కుంభమేళకు వచ్చే నాగసాధువులు బాబాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. మహాకుంభానికి వచ్చిన కొందరు సాధువులు తమ విచిత్ర వేషాధారణ, ఆహార్యం, అలవాట్లతో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇప్పుడు ఐఐటి బాబాగా పేరుగాంచిన అభయ్ సింగ్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. అభయ్ సింగ్ స్వస్థలం హర్యానా. ఐఐటి బాంబేలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేశారట. క్యాంపస్ ప్లేస్మెంట్ లోనే ఉద్యోగం. కొంతకాలం కార్పొరేట్ లో పనిచేసిన ఆయన దాన్ని వదులుకున్నారు. ఫోటోగ్రఫీపై మక్కువతో అటువైపు దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఆధ్యాత్మికం వైపు అడుగులు వేశారు. సైన్స్ ద్వారా ఆధ్యాత్మికతను మరింత ఆస్వాదిస్తున్నట్లు ఆయన చెబుతున్నారు. మధ్యప్రదేశ్ ఉజ్జయిన్ కి చెందిన రాధేపూరి బాబా చేసే తప్పును చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. ఈ బాబా గత 15 ఏళ్ల నుంచి తన చెయ్యి పైకి గాల్లో ఉంచారు. బాబా తపస్సు కారణంగా ఆయన చెయ్యి పనిచేయకుండా అయిపోయింది. ఇప్పటికీ ఆ చెయ్యి కిందికి పెట్టుకోవటానికి రావటం లేదు. ఆయన చేతివేళ్లు ఒకదానితో ఒకటి దగ్గరకు ముడుచుకున్నాయి. గోర్లు కూడా తీసుకోకపోవటంతో అవి రింగులు తిరిగాయి. ఇది ఒక కఠోర తపస్సుగా చెప్పుకోవచ్చు. విశ్వ కళ్యాణం కోసం ఈ తపస్సు చేస్తున్నట్లు ఆయన చెబుతున్నారు. జీవితాంతం ఈ చెయ్యి ఇలాగే ఉంటుందట. అంబాసిడర్ బాబా 1972 మోడల్ కారులో మహాకుంభ చేరుకున్నారు. అతను తన ప్రత్యేక గుర్తింపు, జీవనశైలి కారణంగా ఈ జాతరలో ప్రధాన ఆకర్షణకు కేంద్రంగా నిలిచారు. ఈ అంబాసిడర్ కారుతోనే తాను 4 కుంభమేళల్లో భాగమయ్యానని చెప్పారు. ఈ కారే తనకు నివాసమైంది. తినడం మొదలు నిద్రించటం వరకు అంతా కారులోనే. 1975 మోడల్ కారులో ప్రయాణిస్తూ ప్రయాగ్రాజ్ చేరుకోవటానికి ఈ బాబాకి 1.5 రోజు పట్టింది. తన స్నేహితుడు తన కారుని జాగ్రత్తగా చూసుకుంటాడని, ఈ కారు బాధ్యతను పూర్తిగా అతనే నిర్వహిస్తాడని చెప్పారు. మహాకుంభం తర్వాత బనారస్, గంగాసాగర్ సందర్శనకు వెళ్తున్నట్లు అంబాసిడర్ బాబా తెలిపారు. బాబా అమర్జిత్ అనాజ్ వాలీ బాబాగా గుర్తింపు పొందారు. తనని చూసేందుకు జనం ఉత్సాహం చూపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని సోన్భద్ర జిల్లాకు చెందిన అమర్జిత్ బాబా తన తలపై ధాన్యం, గోధుమలు, మినుములు లాంటి పంటలను పండిస్తూ అందరినీ విశేషంగా ఆకర్షిస్తున్నారు. గత 5 ఏళ్లుగా ఆయన పర్యావరణ పరిరక్షణ గురించి అందరికీ అవగాహన కల్పించేందుకు ఈ తరహా విధానాన్ని అవలంబిస్తున్నారు. అతనే చోటూ బాబా. అస్సాంలోని కామాఖ్య పీఠ్ కు చెందిన 57 ఏళ్ల సన్యాసి చోటూ బాబా యాత్రికుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ చోటూ బాబా గత 3 దశాబ్దాలుగా స్నానం చేయలేదు. ఈ బాబా కేవలం 3 అడుగుల 8 అంగుళాల ఎత్తుంటారు. గంగాపురి మహారాజ్ అని కూడా పిలువబడే చోటూ బాబా మహాకుంభ ఉత్సవానికి హాజరయ్యే భక్తులను, సందర్శకులను ఆకర్షిస్తున్నారు. ఈ చోటూ బాబా గత 32 సంవత్సరాలుగా స్నానానికి దూరంగా ఉన్నారు. అసాధారణ ప్రతిజ్ఞ చేసి నెరవేరని కోరికతో ఇలా స్నానం చేయకుండా ఉండిపోయారు. అయితే చోటూ బాబా ఆధ్యాత్మిక నిబద్ధత చాలా మందిని ఆకట్టుకుంటుంది. కుంభమేళకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. మహాకుంభమేళకు రుద్రాక్షల బాబా కూడా చేరుకున్నారు. ఈయన 108 రుద్రాక్ష మాలలు ధరించి ఉన్నారు. ఆ మాలల్లో దాదాపు 11,000 రుద్రాక్షలున్నాయి. వాటన్నింటి బరువు దాదాపు 30 కిలోలు ఉంటుందని తెలిపారు. అందుకే ప్రజలు ఆయనను రుద్రాక్ష బాబా అని పిలుస్తారు. కుంభమేళకు వచ్చిన సాధువుల్లో కొందరు ప్రత్యేక వేషధారణతో కనిపిస్తున్నారు. వీరు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఈ కోవలోకే వస్తారు రాజస్థాన్లోని చిత్తోర్గఢ్ కు చెందిన పావురం బాబా. ఈయన కుంభమేళలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గత 9 సంవత్సరాలుగా ఈయన తలపై పావురం కూర్చుంటోంది. అది ఎప్పుడూ ఆయనను అంటిపెట్టుకునే ఉంటోంది. దీంతో పావురం బాబాను చూసేందుకు జనం అత్యంత ఆసక్తి చూపిస్తున్నారు. గత 9 ఏళ్లుగా జూనా అఖారాకు చెందిన మహంత్ రాజ్పురి మహారాజు తలపైననే ఈ పావురం ఉంటోంది. అందుకే ఈయనను కబూతర్ వాలే బాబా అని పిలుస్తున్నారు.
ఉత్తరప్రదేశ్లోని త్రివేణి సంగమ క్షేత్రం ప్రయాగ్రాజ్లో ఈ నెల 13న ప్రారంభమైన కుంభమేళా 45 రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగుతోంది. ఫిబ్రవరి 26 వరకు మహాశివరాత్రి రోజున షాహీ స్నానంతో మహాకుంభ ముగుస్తుంది. ఈ మహాకుంభ సమయంలో సాధువులతో పాటు భారీ సంఖ్యలో భక్తులు త్రివేణి సంగమంలో స్నానమాచరిస్తారు. ఇప్పటికే ఈ కుంభమేళలో పాల్గొనేందుకు సాధువులు, ఋషుల బృందాలు ప్రయాగ్రాజ్కు చేరుకోవటం ప్రారంభించాయి. ఈ కుంభమేళలో పాల్గొనేందుకు వచ్చిన గొప్ప సాధువులు భక్తులను ఆకట్టుకుంటున్నారు. వీరు తమ ప్రత్యేక గుర్తింపుతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు.